నేను ఎంఎస్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నా. మా పోరోళ్ళు చూడండి రోజు ఉరుకుతున్నారండి, మామూలు ఉరకలు. వాళ్ళ గోస కాదు. ఇక్కడ హాస్టల్ ఎంత బాధపడుతున్నారంటే ఆ ఫీజులు కట్టలేక రోజు నేను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అలా అని నేను వారం ఒక్కసారి 2 సార్లు అరటిపండు పోస్తున్నా. పాప వాళ్ళ బాధ చూడలేక డిహైడ్రేషన్ అవుతుంది ఈ ఎండకి ఉరకలేక. మీరు ఒక రేవంత్ రెడ్డి అన్న గారు మీకు ఒకటే కోరుకుంటా. నేను ఒక పెద్ద అభిమానిని. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇగో నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అస్సలు లేదండి. 2022లో నోటిఫికేషన్ ఉందంటే నేను కూడా రాసినాను. కాకపోతే నాకు ధైర్యం లేక నాకు రాలేదు. పెద్ద మ్యాటర్ కాదు, కానీ నేను రాలేదు, బాధపడలేదు. నేను కూడా జీవో నెంబర్ 46 క్యాండిడేట్ మనస్ఫూర్తిగా కొంటున్నాను. ఇంకోటి సుధీర్ రెడ్డి సార్ ఇలా ఎంతమంది ఇలా బాధపడుతున్నారు అంటే చాలా బాధపడుతున్నారు. సో అందరికి వాళ్ళకు వెంటనే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని 19,000 నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంటారు. గత నోటిఫికేషన్ కూడా బాగా ఇచ్చారు. ఎస్ఐబిసి 5,000 ఇస్తే ఎవరికి సరిపోతుందండి? అది సరిపోదు. మీరు దగ్గర 12 నుంచి 14 లక్షల మంది ఉన్నారు ఈడ. అది దగ్గర చూడండి 10 లక్షలు 12 లక్షల మంది అప్లై చేస్తే 90,000 మంది వస్తున్నారు అంటే చూడు. మీరు ఈవెంట్స్ విషయాలు కూడా 3.8 లాంగ్ జంప్ కంపల్సరీ దానికి పెట్టండి అండి. మీకు దండము, మీకు పాదాభివందనలు కోరుతున్నాను నేను మనస్ఫూర్తిగా. స్టూడెంట్స్ మాత్రం రన్నింగ్ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒక ప్రాపర్ గా ఒక గ్రౌండ్ లేదు. ఏం లేదండి, నేను మార్పు ఒక గ్రౌండ్ లేదండి. ఒక గ్రౌండ్ కోసం మనస్ఫూర్తిగా చేయండి అండి. దీనికోసం ధన్యవాదాలు. మా నిరుద్యోగులకు వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి చాలా మంది